బీజేపీ మెయిన్ స్ట్రెంతే యూత్. అప్కమింగ్ ఓటర్స్ లో ఎక్కువ మంది ఆ పార్టీకి మద్దతుగా ఉండేవారు. కానీ జెన్జీ ఉద్యమంతో సీన్ మారిందా? అందుకే కేంద్ర కేబినెట్ విస్తరణ వాయిదా పడిందా? మంత్రి పదవిపై హోప్స్ పెట్టుకున్న రాష్ట్ర ఎంపీలు డైలమాలో పడ్డారా? జెన్జీని యూత్ను అట్రాక్ట్ చేయడమే స్టేట్ బీజేపీ నేతల ముందున్న బిగ్ టాస్క్ గా మారిందా అంటే అవుననే అంటున్నాయి కమలం పార్టీ వర్గాలు. రాష్ట్రంలో స్టూడెంట్ సమస్యలపై పోరు పట్టాలని డిసైడ్ అయ్యారట. ఎవరైతే తమకు బలంగా ఉన్నారో తిరిగి ఆ యూత్ను ఆకర్షించే పనిలో పడ్డారట. కేంద్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా? స్టేట్ బీజేపీ ఎంపీల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందా? జెన్జీ ఉద్యమంతో బీజేపీ పెద్దల ఆలోచన మారిందా? రాష్ట్రంలో యువత, విద్యార్థుల సమస్యలపై పోరుబాట. కేంద్ర మంత్రివర్గ విస్తరణ అంటూ నడుస్తున్న ప్రచారానికి బీజేపీ అధిష్టానం తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లే కనిపిస్తోంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఆశిస్తున్న రాష్ట్ర బీజేపీ ఎంపీల ఆశలు ఒక్కసారిగా చల్లబడ్డాయట. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ని తప్పిస్తారని, తమకు అవకాశం లభిస్తుందని చాలా మంది నేతలు ఆశపడ్డారు. వాళ్ళిద్దరిలో ఒక్కరిని తప్పించినా ఆ ఒక్క బెర్త్తో పాటు అదనంగా తెలంగాణ నుంచి మరొకరిని క్యాబినెట్లోకి తీసుకుంటారని హోప్స్ పెట్టుకుంటే అంతా తుస్ అన్నట్లుగా అయిపోయిందట. కానీ బీజేపీ జాతీయ నాయకత్వ నిర్ణయంతో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న నేతలకు మరికొంతకాలం వెయిటింగ్ తప్పదనే టాక్ నడుస్తోంది. బీజేపీ కేంద్ర కమిటీ ప్రకటన తర్వాతే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత బీజేపీ అధిష్టానం దృష్టి పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతంపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తమకు పూర్తి బలంగా ఉన్న యువత పార్టీకి దూరమైందని భావిస్తున్నారట. తిరిగి యంగ్ జనరేషన్ ను ఎలా తమ వైపు తిప్పుకోవాలనే అంశంపై దృష్టి పెట్టారట. బీజేపీకి యువతే ప్రధాన బలం. ఇష్యూ ఏదైనా సోషల్ మీడియాలో ఆ పార్టీకి అండగా నిలిచేది యూతే. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, సీజేపీ నిరసనలు, ఇటీవల యువతలో ఏర్పడిన అసంతృప్తి, నిరసనల ఎఫెక్ట్ ఎంత అనే దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎనలైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యువతను మరోసారి బీజేపీకి చేరువ చేసేందుకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని పార్టీ నిర్ణయించిందట. యువతతో పాటు మహిళా వర్గాలను కూడా పెద్ద ఎత్తున పార్టీకి దగ్గర చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారట. తెలంగాణలో ఇప్పటికే ఈ దిశగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా, మండల కమిటీలు, బీజేపీ మోర్చాలను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా కమిటీలను పూర్తి చేయకపోతే రాష్ట్ర నాయకత్వమే నేరుగా నియామకాలు చేపడుతుందని స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థి, యువత సమస్యలతో రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఫీజుల బకాయి, బీజేపీ లడాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాలేజీ చుట్టూ తిరుగుతూ విద్యార్థులతో సమావేశాలు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వివరిస్తున్నారు బీజేపీ యువమోర్చా నేతలు. ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చేందుకు పావులు కదుపుతున్నారు. ఫీజు బకాయిల సమస్యతో 30 లక్షల మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారంటున్న బీజేపీ వారి కుటుంబాలకు చేరువయ్యేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేసిందట. ఫీజు బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ఒకవైపు, పార్టీ నిర్మాణం మరోవైపు, యువత, విద్యార్థి ఉద్యమాలతో కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతోంది బీజేపీ. ఈ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.